బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్లో దువ్వూరి ట్రస్ట్లో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ సమాజానికి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ వాటిని త్వరగా అమలు చేస్తామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే వాసు తన ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నగరంలోని ప్రధాన దేవాలయాలలో 15 చోట్ల కమిటీలు ఏర్పాటు చేసి ఎక్స్ అధికారుల స్థానాలతో పాటు ఒక్కొక్క బ్రాహ్మణుడికి కూడా స్థానం కల్పించిన ఘనత తనదేనని గుర్తు చేశారు. అంతేకాకుండా బ్రాహ్మణులు శుభకార్యాలు జరుపుకునేలా ఒక ప్రత్యేక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్కు స్థలం కేటాయించి నిర్మాణానికి ఖర్చు కూడా అందిస్తామని వాగ్దానం చేశారు. తొందరలోనే స్థలం కేటాయించాలని మనవి చేశామని ఆయన తెలిపారు. అదేవిధంగా పేద బ్రాహ్మణులకు టిట్కో ఇల్లులు కేటాయిస్తామని, రానున్న పుష్కరాల్లో బ్రాహ్మణ పురోహితులకు సముచిత స్థానాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజం, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బ్రాహ్మణ ఆహ్వాన కమిటీ నుంచి బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బోడెం రవికుమార్, దువ్వూరి గోపి, కల్లూరు వెంకటేష్, నిమిషకవి వెంకటేష్, కాళీపట్నపు మణికంఠలు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముందు పలువురు వ్రత పురోహితులైన పెద్దలను కూడా ఘనంగా సన్మానించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు డైరెక్టర్లతో పాటు సన్మానం పొందిన అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. రావడం అంటే మీరు నెగ్గించిన శాసనసభ్యుడు అన్ని మీకు చేయడం కాదు, మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి మీ సమస్యలు మీకుగా పరిష్కరించుకోవడం అన్నది చైతన్యం. అది మేము తీసుకురావాలని కూటమి ప్రభుత్వంగా ఆలోచించాం. అది ఫలితం రూపంలో కూడా మాకు వస్తా ఉంది. ఇంతకుముందు మీరు ఒక సమస్యను మాకు ప్రతిపాదించడానికి అనేక విధాలుగా ఆలోచించేవారు. పెద్దలు ఉన్నారు, పెద్దలు ఆలోచించుకోవాలి. ఒక శాసనసభ్యుడి దగ్గరకో, ఒక శాసన మండలి సభ్యుల దగ్గరకో, లేకపోతే కొన్ని పార్టీ ఇన్ఛార్జ్లు, ప్రెసిడెంట్లు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సమస్య ఇది, ఈ సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తా ఉంది, ఈ సమస్యను ఎలా అధిగమించాలన్నది అడగడానికి వారి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, తర్వాత ఇవ్వాలి, వాళ్ళు ఆలోచించాలి, తీర్పున్న తర్వాత మిమ్మల్ని పిలవాలి, మీరు కలవాలి. కానీ సమస్య ఉండదు. వచ్చేది పుష్కరాలు అన్నప్పుడు మీ వాళ్ళే ఎప్పుడు కనబడితే అప్పుడు సార్ వచ్చే పుష్కరాల్లో మాకే విధమైన లోటుపాటు లేకుండా చూడాలని మీ డైరెక్టర్లే మమ్మల్ని ఎక్కడికెక్కడ నిలబెట్టి అడుగుతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గౌరవం ఇచ్చారు. అలాగే వృత్తిపరంగా కూడా మాకు రక్షణ ఇవ్వండి. వృత్తిపరంగా ఎవరైనా మా మీద దాడి చేసినా ఏం చేసినా ఒక రక్షణ చట్టం తీసుకురండి అని అడుగుతా ఉన్నారు. ఆ ఆలోచనలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంది. పుష్కరాల మీద ఇప్పటికీ అనేక సందర్భాల్లో చర్చించాం. అతి దగ్గరలో కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఏ విధంగా చేయాలన్నది ఆ చర్చల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన హామీ ఇస్తా ఉంది. మీ అందరి యొక్క పాత్రతోటి నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితం. ఎందుకంటే మీ అందరి యొక్క ఆశీర్వచనం మాకు కావాలి, మీ యొక్క దీవెనలు కూటమి ప్రభుత్వానికి కావాలి అని అంటే మీ ఆలోచనకు అనుగుణంగా మేము పని చెయ్యాలి. అది ముమ్మాటికి పని చేస్తామని కూడా తెలియచేసుకుంటూ ఎప్పుడు ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మమ్మల్ని ప్రోత్సహించారు, ముందుకు తీసుకువెళ్ళారు. మీ యొక్క బాధ్యతను మేము ఎప్పుడు కూడా విస్మరించాం, మరవం. ఏపీలో ఉండేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు తెలుగుదేశంలో, జనసేనలో అన్ని పార్టీ కూడా కూటమి పార్టీలో ఉన్నందుకు నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో మీరందరూ ప్రముఖమైన పాత్ర వహించి కూటమికి ఎన్ని సీట్లుంటే అన్ని సీట్లలో ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి ఈవేళ సన్మానం చేసిన పెద్దలందరూ కూడా మీరు గట్టి ప్రయత్నం చేయాలి.
ఇవాళ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అటు సంక్షేమంలో ఇటు అనేక రంగాల్లో చాలా పోటీతో పనిచేస్తున్నారు. అంత డీటెయిల్గా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను. ఈవేళ మన దేశంలో విమానాలు తయారవుతున్నాయి. చాలా డిఫెన్స్కి సంబంధించిన అనేక పరికరాలు భారతదేశంలో తయారవుతున్నాయి. 50,000 కోట్ల డిఫెన్స్ ఆమ్యునేషన్స్ బయటి దేశాలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాం. చేసే పరిస్థితి వచ్చింది భారతదేశంలో. దానిలో ఈ విమానాలు తయారు చేసేటువంటి పరిశ్రమని అనంతపురంలో పెట్టాలా, గుజరాత్లో పెట్టాలా, అది నరేంద్ర మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు పదును పెడుతున్నారు. అనంతపురంలో పెట్టాలి మన విమాన పరిశ్రమని. విమానాలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తయారు చేయాలనేటువంటి ఒక గట్టి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక భారతదేశం ఈవేళ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ముందుకు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఒక ఆనందకరమైనటువంటి శుభ సాయంత్ర సమయంలో ఏర్పాటు చేసినందుకు పెద్దలకి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్.